ఈరోజు దేవుని ఆరాధించడం కొరకు దేవుని యొక్క జీవ గ్రంథంలోని వ్రాయబడిన మాటలను కొన్ని మనం చూసుకొని దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించేవారుగా ఉండవాలని దేవుడు మనకి ఇచ్చిన మాటలు చూసుకుందాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 36వ వచనము అందరికీ తెలిసిందే. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం. ఏమంటున్నారండి? యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఇంకేమన్నాడు? కాగా ఆయన, అంతేనా? ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా ఏం చేశాడండి? దేవుని యొక్క అనగా తండ్రి అయిన దేవుని యొక్క సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపించిన వర్తమానము మీరెరుగుదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క వాక్యము ఎప్పుడు రాయబడ్డదంటే, పేతురు యోహాన్లు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు అయినప్పుడు దేవుడైన యెహోవా కొర్నేలు ఇంటికి వెళ్ళమని మరి పేతురు గారితో చెప్పినప్పుడు ఆయన సంశయించినాడు. ఎందుకంటే ఆ తరంలో కొన్ని వర్గ విభేదాలు, అంటే కులాలు మతాలు అప్పటి నుంచే ఉన్నాయి. వాటిని ఆటంకముగా తన మనసులో పెట్టుకొని కొర్నేలు ఇంటికి వెళ్ళడానికి వెనకంద వేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు తనకిచ్చిన దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ఆయన, చదవబడిన వచనంలోని మర్మలను గ్రహించుటకు నాకును జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం. విన్నవారు కూడా అర్థం చేసుకొని దేవా, నీ యొక్క శక్తి, నీ ప్రభావం ఎరిగిన వారమే నిన్ను స్తుతించేవారుగాను గణపరిచేవారుగాను ఉండగలుగుటకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వచ్చిన వారిని అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా రావాల్సిన వారు మార్గంలో ఉంటే క్షేమంగా తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం. ఇక్కడ గడిపే సమయాన్ని మీరే ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చూసినట్టయితే ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు, అందరికీ, కేవలం ఒక క్రైస్తవులకే కాక ఇశ్రాయేలు ప్రజలకే కాక ఇక్కడ అందరికీ. ఇట్ మీన్స్ తన చేత సృష్టింపబడిన ఆది నుంచి అంతము వరకు ఎవరైతే ఉంటారో వారందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువుగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ప్రభు అంటే ఆ దినముల్లో రాజులని, పాలకులని ప్రభువులుగా పిలిచేవారు. ఒక రాజ్యం ఉన్నదంటే ఆ రాజ్యాన్ని పాలించే రాజుని రాజు, ప్రభువు, తండ్రి అని పిలిచేవారుగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువును కూడాను మరి చూసినట్టయితే మనం ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయం 9వ వచనం చూడండి.
ఆయనకి మన కొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి కొద్ది సమయం తర్వాత చూద్దాం. ముందు చూసినట్టయితే మనము ఆ, ఏమనంట, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి చాలు. ఇక్కడ యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి అంటే రక్షణకు కావలసిన మార్గము ఏంటి? యేసు ప్రభు అని నోటితోటి ఒప్పుకోవాలి. ఇక్కడ ప్రభువు అనేదానికి రక్షకుడు అనడానికి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత వేరియేషన్ ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. రక్షకుడు అనే పదము కొత్త నిబంధనలో 16 సార్లు మాత్రమే వాడబడింది. యేసు ప్రభువు రక్షకునిగా 16 మార్లు మాత్రమే తెలియజేయడం జరిగింది. కానీ ప్రభువుగా 450 సార్లు తెలియబడ్డది. ఇది గొప్పదా అది గొప్పదా? అంటే ప్రభువు అంటే రక్షణకర్త అంటే ఒక వ్యక్తికి సంబంధించింది. ప్రభువుగా అంటే సర్వ సృష్టికి సర్వానికి సంబంధించింది. ఈ రక్షణకర్త ఎవరైతే తనను అంగీకరించారో వారికి రక్షణ ఇవ్వడానికి రక్షణకర్తగా ఉన్నాడని కేవలము 16 సార్లే మాత్రమే చూస్తాం, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా. కానీ ప్రభువుగా రక్షణకర్తకు ప్రభువుకు ఉన్న డిఫరెన్స్ మనం చూడాలి. ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. ప్రభువుని గురించి కొద్ది మాటలు చూద్దాం. అక్కడ అపోస్తల కార్యము ఏమంటున్నాడు? అక్కడ యూదా సమాజంతో దేవునికి విరోధముగా ప్రవర్తించిన వారు క్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి ప్రోత్సహించిన వారిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, లూకా గారు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను, ముందేమన్నాడు? ప్రభువుగాను, తర్వాత క్రీస్తుగా. అక్కడ మనం ఆధిక్యత దేనికి ఇస్తున్నాడు? ప్రభువుగా. అంటే ప్రభువు అనగా గ్రీక్ భాషలో కురియోస్ అంటే ప్రభు అని అర్థం. ప్రభు అంటే ఏంటి? దాని కురియోస్కి ఏంటి? సర్వశక్తి గల ఆయనకి పేరు ప్రభువు, దేవుడు ప్రభు అని ఉన్నది. ఆయనకి సర్వశక్తి గలవాడు. ఆ ప్రభువులో ఉన్న క్వాలిటీస్ ఏంటాయి అంటే సర్వశక్తి గలవాడు, సర్వమును సృష్టించిన వాడు ఆయనే, శక్తి గలవాడు ఆయనే. అందుకు ఆయన ప్రభు అయిన దేవుడు అని పిలువబడడానికి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడ్డది. అంతేకాకుండా ఆధిపత్యం కలిగిన వాడు. ప్రభువు అనే వారికి ఏముంది? ఆధిపత్యము, అధికారం. ఆధిపత్యము ఎవరుంటుంది? కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లల మీద ఆధిపత్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. స్కూల్లోకి వెళ్తే పిల్లల మీద ఉపాధ్యాయులకు ఆధిపత్యం, అధికారం ఉంటుంది. ఒక శిక్షణా కేంద్రానికి వెళ్తే ఆధిపత్యము, అధికారం ఎవరు? శిక్షణనిచ్చే వారికి, ఇన్స్ట్రక్టర్స్కి ఉంటుంది. ఇక్కడ మనకు జీవితంలో దేవుని యొక్క జీవితానికి సరిపడిన అవసరతలు తెలుసుకోవడానికి ఆధిపత్యం వహించిన వాడు, అధికారం కలిగిన వాడు. ఆధిపత్యం ఏంటంటే నాయకత్వం వహించి తన బిడ్డలైన వారిని ఏ విధంగా నడపాలో తెలియపరచడానికి ఆధిపత్యం వహించిన వాడు. అధికారం అంటే కమాండ్ చేయగలడు, కానీ చేయ శక్తి ఉన్నప్పటికీ ఆయన ఎవరిని బలవంతంగా మార్చేవాడు కాదు. తన యొక్క ఉపదేశాలు తెలియపరుస్తూ, ఆధిపత్యంలో తన యొక్క ఉపదేశాలు తెలియపరుస్తూ ఆయన తన బిడ్డలైన వారిని, తన బిడ్డలు కాని వారిని తన బిడ్డలుగా మార్చుకోవడానికి ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఇందాకేం చదివినాం 10:9 ఏమన్నాడు? ప్రభువుగా మీరు సిలువ వేసిన ఈ యేసుక్రీస్తు ప్రభువే ఆయనను మృతులలో నుంచి తండ్రి అయిన దేవుడు లేపుట వల్ల ఆయన ప్రభువుగాను రక్షణకర్తగాను మీకు తిరిగి పునరుద్ధరింపజేసినాడు. తండ్రి అయిన దేవుడు శిలవ కార్యం ఎవరు నిమిత్తం చేశాడండి? ఆయనలో తప్పేం లేదు. మనం ఎన్నోసార్లు వింటూ వస్తున్నాం. యెషయా 53:5 చూస్తాం, మన దోషముల కొరకు మన వ్యసనముల కొరకు, మన దోషములు మన వ్యసనము.
ఆయనకి ఏ వ్యసనం లేదు, దోషం లేదు, పాపం లేదు, ఏమి లేదు. కానీ సిలువ వేయబడ్డాడు. ఎందుకయ్యా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని హెబ్రీ పత్రికలు చూస్తాం. రక్తము చిందించబడినప్పుడే ఆ పాపం యొక్క పరిహారం జరుగుతుంది. ఏ రక్తం పడితే ఆ రక్తం కాదు. పాత నిబంధన గ్రంథంలో మేకల యొక్క, గొర్రెల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క దానివల్ల సంపూర్ణ సిద్ధి కలగలేదు. క్రీస్తు ప్రభు యొక్క ఏకైక బలియాగం ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా సంపూర్ణమైన సిద్ధి అంటే సంపూర్ణమైన విడుదల, విమోచన జరిగింది. ఎలా జరిగింది? తర్వాత ఏమైంది? ఆయన పునరుద్ధరణుడై లేచిన తర్వాత ఏముంది? ఆయనకి పునరుద్ధాన శక్తి ఉన్నది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. ఆయనకి ఏముంది? ఆధిపత్యము, అధికారం. ఎవరి మీద? తన బిడ్డలైన మీద ఆధిపత్యం తీసుకున్నాడు. సరైన రీతిలో మనం వెళ్తున్నామా లేదా? లేనట్టయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. యోహాను సువార్త 10:11 చూసాం. చదువుతారమ్మా? యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆధిపత్యం తీసుకొని ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టలేదు. కోటాను కోట్ల దేవతలు ఎవరెవరో ఉన్నారు, కానీ ఎవరు కూడాను ఒక వ్యక్తి గురించి ప్రాణం పెట్టిన వారు లేదు, మరణించిన వారు లేరు, తిరిగి లేచిన వారు లేరు. క్రీస్తు ప్రభువు సర్వశక్తి గల నిజమైన దేవుడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టడానికి, తీసుకోవడానికి తండ్రి చేత అనుమతి పొందినవాడు కనుక రక్షణకర్త కంటే ఎక్కువ ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రభువుగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినవాడుగా ఉన్నాడు. ప్రభువుగా పిలపడుటకు అనేక మందికి దేవుడు ఆయన ఏమంటాడు? కాపాడేవాడుగా, యజమానుడుగా ఉంటాడంట. యజమానుడు అంటే, యజమాని అంటే ఒక ఇంటికి యజమాని ఉంటాడు, ఒక సంస్థకి యజమాని ఉంటాడు. ఇక్కడ ఈ యజమాని పరలోకపు రాజ్యం యొక్క యజమాని అయి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట? మనకి ఆధిపత్యాన్ని, తన యొక్క అధికారాన్ని చూపించి తన యొక్క యాజకత్వం, యజమాని అయిన తన యొక్క పాలనలోనికి తీసుకుంటూ ఇష్టపడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తన చేత రక్షింపబడిన వారు, విడిపింపబడిన వారు నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన తాపత్రయపడేవారే ప్రభు అని మనం పిలువబడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఏముంది? ఆయనకు హక్కు కూడా కలిగి ఉంది. ఏమి హక్కు? ఏం హక్కు ఉంది? ఓటు హక్క కాదు. ఆజ్ఞ ఇచ్చి మనల్ని సరిచేయడానికి అనే హక్కు ఉన్నది. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరణం ద్వారా మళ్ళీ పునరుద్ధానం ద్వారా లేచినప్పుడు పునరుద్ధాన శక్తిలో ఏముంది? హక్కు ఉంది. మీరందరూ రక్షణ పొందమని ఇక్కడ అదే చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10:10 చదవండి. ఇప్పుడు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుని హృదయంలో రక్షణ కలుగునట్లు నోడుకొని ఒప్పుకొనుము. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడని ఇవ్వడు. అంత హక్కు కలిగిన వాడు. లేఖనం అంటే వాక్యం అనే దేవుడే లేఖనం. ఆయన హక్కు కలిగిన వాడు. తన ప్రజలను ఏ పరిస్థితిలోనూ కొరత లేదు, ఆయనలో ఏ కొరత లేదు. తన పిల్లలకి కూడా ఏ కొరత రానియకుండా ఆధిపత్యం వహించి, అందుకే 23వ కీర్తనలో దావీదురాజు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభువైన దేవుడు, యెహోవా దేవుడు నా కాపరిగా ఉన్నాడు. నా జీవితంలో ఏ కొరత అనేది లేదు, రాదు, పోదు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడే నాకు ప్రభువుగా ఉన్నాడు. మనమే ఒక రాజుగా ఉంటే మన కుటుంబానికి ఎలాగుంటుందమ్మా? అలాగ ఉండగలం. మనం ఉండగలమా? ఉండాలి. దేవుని బిడ్డలైన వారు మన కుటుంబంలో మనమే ఒక రాజరికంగా, అంటే శక్తి ఉండాలి, ప్రభావం ఉండాలి, నీతి ఉండాలి, రక్షణ ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడే
మనము వీ కెన్ కమైండ్, అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కమైండ్ దెమ్. వాళ్ళు చెప్పలేం. చెప్తుంటే చాలు 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 చాలా మన్ను వాపు నీ సంగతి బాగా తెలుసు అంటారు. అప్పుడు అంతటితో ఏమైపోద్దమ్మా? కట్ అయిపోద్ది, కమ్యూనికేషన్ పోద్ది. ఈయన ఆది నుంచి అంతం వరకు మనతో ఉండేవాడు. కిందకి వెళ్ళినప్పుడు చూస్తే ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇచ్చేవాడు. మరి పౌలు గారు ఏమంటున్నాడంటే కుమారుడైన క్రీస్తు ప్రభుని గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన శక్తిని గురించి చెప్తున్నాడు చూడండి. ప్రభువా అవి నశించును కానీ అది దేవుని యొక్క శక్తి. అది ఈ భూమి ఆకాశాలు క్రీస్తు ప్రభు యొక్క నోటి వాక్ శక్తి ద్వారా సృష్టింపబడ్డాయి. అవి పోతినా పోతాయి కానీ నీవు మాత్రము నిరంతరము ఉండువాడు, నిలిచువాడు. అంటే ఉండువాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అని చెప్తూ ఏమంటాడు? అదే 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఆయన యొక్క కుమారుని యొక్క ఆధిక్యతను గురించి అక్కడ తండ్రి అయిన దేవుడు ఏమన్నాడో పౌలు గారు అక్కడ చెప్తుండ. హెబ్రీ 1:5 చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, అదియుగాక ఏమై ఉన్నాడండి? తండ్రినై ఉందును, ఆయన నాకు. ఇక్కడ రిలేషన్ మనం చూస్తాం. మత్తయి సువార్త మరి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూస్తాం. క్రీస్తు ప్రభు ఆ యోర్దాను నది మీద బాప్తీసం తీసుకొని ఒడ్డునకు వచ్చినప్పుడు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క శక్తిని, ప్రభావాన్ని అక్కడ చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆ యోహాన్ గారితో బాప్తీసం తీసుకుని ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఏమొచ్చిందమ్మా? పావురము, పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన మీదకి వచ్చి ఏమన్నది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అది అన్నమాట ఇక్కడ నెరవేర్పది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే ఎందుకు ఆనందిస్తాడు? తాను చెప్పిన కార్యాన్ని సరి అయిన రీతిలో చేయగల శక్తిని పొందినాడే. పరిశుద్ధాత్మ చేత బాప్తిసము పొందినవాడుగా, పరిశుద్ధపరచబడినవాడుగా, పరిశుద్ధ కార్యం చేయాలంటే పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. కాబట్టి ఈ నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. యెషయా 42:1 అదే చెప్పుడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను, పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎందుకంటే అపవిత్రమైన వారిని పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధాత్మ కలిగిన వారే పరిశుద్ధపరచగలుగుతాడు. అందుకనే అతనికి నేను తండ్రి అయిందును, తను నాకు కుమారుడై ఉంటాడు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేసినప్పుడు ఏమేస్తాం? వేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడా అని ఆరాధన చేస్తామే. వారెవ్వరికి ఆధిక్యత ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు ప్రభు తన కుమారునిగా ఆధిక్యత ఇచ్చినాడు. ఆ కుమారుని ద్వారా మనలను ఆయన రక్షణ అనుభవంలోనికి తీసుకొచ్చిన తర్వాత మనల్ని కూడా తన కుమారులుగా చేసుకునే శక్తివంతమైన దేవుడు ప్రభు. ఆ ప్రభువుకున్న శక్తి ఏంటంటే మనం ఆయన ప్రజలముగా లేనప్పుడు ఆయన మనతో మాట్లాడి మనలు సరిదిద్ది ఆయన యొక్క బిడ్డలుగా చేసుకొని ఏ విధంగా అయితే నా కుమారుడు అని తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నా కుమారులు, ఇదిగో నా కుమార్తెలు అని చెప్పేవాడుగా ఉంటాడు. ఎందుకంటే రక్షణ తీసుకున్న వారికి, అటు పోయి దేవుడు అంటే ఇష్టం లేని వారికి ఎవరికైనా అలాంటి అవకాశం ఇచ్చేవాడు లేడు. అయితే మరి చూసినట్టయితే ఆయనని అభిషేకాన్ని గురించి మాట్లాడతాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయనని ఎందుకు అభిషేకించాడు చూడండి. క్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని నీతి కార్యాన్ని జరిగించడానికి వచ్చినప్పుడు దేన్ని ప్రేమించాడు? నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇంకేం చేశాడమ్మా? అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే
ఎందుకు హెచ్చించాడు? అభిషేకం అన్నమాట. అది హెచ్చించడం అంటే అభిషేకించాడు. పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకింపబడినవాడు. హెచ్చింపబడ్డం అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం. ఇక్కడ లోపల కింద పడిపోయిన స్థితిలో ఉన్నవారిని పైకి లేపి కూర్చోబెట్టి హెచ్చించడం అంటే ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకురావడం. క్రీస్తు ప్రభును ఈ లోకానికి సాధారణ మానవుడుగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపిస్తూ వచ్చినవాడు కాదు. తన యొక్క శిలువ కార్యం జరిగించిన తర్వాత ఆయన హెచ్చించి ఘనపరిచి స్తుతించేవారుగా మనల్ని ఆయన చేసుకునేవారుగా సిద్ధపరచుకునేవారుగా ఉన్నారు. ఆ శక్తి గల వారే ప్రభువే. ఆ విధమైన రీతిలో మనం చూసినట్టయితే ఆ దేవుని యొక్క పరిస్థితులన్నీ మనం గమనిస్తూ వచ్చిన వారంగా ఉన్నట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి అమ్మా. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును అమ్మా యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును యేసు ప్రభు అని చెప్పలేరని. చాలమ్మ. ఎప్పుడైతే యేసుని ఎరగకముందు అరే ఆయన శాపగ్రస్తుడు పోయి అందుకే ఆయన సిలువేశారు, మన గురించి కాదు, ఆయన ఏదో తప్పు చేశాడు వేశారు అని చెప్పే పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే మారు మనసు పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ఆయన శాపగ్రస్తుడు కాడు అని చెప్పగల శక్తి ఇచ్చేవాడు. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ఆయనే ప్రభు అని చెప్తున్నారు. ఆ ప్రభువుకే ఉంది ఆ యొక్క శక్తి, మనల్ని మార్చే శక్తి. ఆ అపవిత్ర ఆత్మను తీసి పరిశుద్ధాత్మ నింపే శక్తి గల దేవుడు ఆయనే అని చెప్తూ వచ్చిన ఆడుగాను. ఆ విధంగా మనం చూసినట్టయితే దేవుని యొక్క మరి చూసినట్టయితే అది యొక్క అభిషేకాన్ని చూస్తూ వచ్చినాము. అధికారాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథం చూడండి 5వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రకటన గ్రంథంలో ఆయన యోహాను గారిలో పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు స్వయాన తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు అమ్మా ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతయు మహిమయు ఎన్నున్నాయన్నా సిస్టర్ మీరు అన్న లెక్క పెట్టండి. ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు లెక్క పెట్టి చెప్పాలి నాకు అమ్మా. ఇప్పుడు ఏమేమి చేయగల శక్తులు చూసాం. దేవుని యొక్క శక్తిని మళ్ళీ చదవన్నా. జానన్న మెల్లగా చదువు, కొద్దిగా స్లోగా. పీతల కూర ఇంటికి వెళ్ళినాక మనం తిందాం సిస్టర్. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును 7 7 సంపూర్ణమైన 7 నెంబరు దేవుని యొక్క దృష్టిలో సంపూర్ణమైన శక్తి గల దేవుడు. ఆ యొక్క శక్తిని ఎవరైతే విడిపింపబడ్డారో వారు అని అంటున్నారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ 7 రకములైన శక్తులు పొందడానికి అవకాశం ఇచ్చేవాడు కావును. ఎన్ని టాబ్లెట్లు తిని ఎన్ని టానికులు తింటే వస్తుందమ్మా ఈ శక్తి? తలనొప్పి అని మందు వేసుకుంటే కాలు నొప్పి వస్తుంది. గుండె నొప్పి అని డాక్టర్ దగ్గర పోతే కిడ్నీలు చూపిస్తాడు, పాడైపోయినాయి. కానీ దేవుని యొక్క శక్తి, నిజమైన శక్తి, ఆత్మశక్తి, శరీరంలో శక్తి, ప్రస్తుత జీవితంలో మనం నడవడానికి శక్తి, ఆత్మ సంబంధమైన విషయంలో నిలవడానికి శక్తి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి శక్తి, బలాన్ని ఇచ్చి ఆయన స్తుతించి గణపరచమని ఈ దినం మిమ్మల్ని అందరికీ ఇక్కడ పంపించాడు. ఆయన స్తోత్రములకు అర్హుడై ఉన్నాడు. 7 రకములైన వనరులు తన యొక్క శక్తి పునరుద్ధాన శక్తి ద్వారా ఇచ్చినప్పుడు ఆ 7 రకములైన ఐశ్వర్యము ఘనత కీర్తి అన్నీ ఇస్తూ వచ్చినాడే. మరి సొలొమోను రాజుకు 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చూస్తే ఆయన ఒకటే ఒక ప్రార్థన చేశాడు.
ఆయన యొక్క ప్రార్థన అంగీకారం అయినప్పుడు దేవుడు నువ్వు ఇవన్నీ అడగకపోయినా నువ్వు కీర్తియు ఘనతయు ఐశ్వర్యం ఇవన్నీ ఇచ్చాడు. 7 రకముల వనరు. దేవుని చేత అభిషేకింపబడిన సొలొమోను రాజు. ఇక్కడ మనం రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకింపబడిన వారికి కూడా దేవుడు 7 రకాల వనరులు ఇస్తానన్నాడే. మరి పొందుదామా? పొందితే మళ్ళీ వెంబడి దేవుని స్తుతించాలి. అదొక ప్రాబ్లం ఉంటుంది. అవన్నీ ఆలోచించి పొందుదామని, లేకపోతే రిజెక్ట్ చేస్తే చేసుకోండి, అది మీ ఇష్టం. దేవుడు వాక్యం అనే దేవుడు అలా చెప్తూ వస్తున్నాడు. అయితే మరి అదే పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఇంకా మాట చెప్తున్నాడు. ఏమంటే ఈ శక్తులన్నీ పొందిన వారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 10-11 చదవండి దయచేసి. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాను నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఏం చేశాడు? ఇప్పుడు ఈ కార్యాలన్నీ తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా చేశాడు. కాబట్టి ఈ 7 రకములైన వనరులు పొందిన ప్రతి వాడు మోకాలు ఏం చేయాలంటామా? వంగుతుందా? పోయినసారి వచ్చినప్పుడు మీకు ఒక కొత్త విషయం చెప్పినాను. ఏం చెప్పాను గుర్తుందా? వంగిందా? ఉదయం 92 కీర్తన 1-2 వచనాలు చెప్పాను. పొద్దున ఎన్ని మోకాళ్ళు వంగినాయి దేవుని సన్నిధిలో? చెప్పు, వంగినాయా? 1-2. మన జీవితం బాగుపడాలంటే 2025 సంవత్సరాల్లో కొత్త విషయాలు దేవుడు తెలియపరుస్తున్నప్పుడు నేర్చుకుందాం. మనం ఎంతకాలం ఉంటామో, భూమి ఎంతకాలం ఉంటుందో ఎవడికి తెలియదు. అక్కడ యుద్ధాలకి తయారైపోయింది. అంతా ఏమి అణుబాంబులతోటి ఎత్తున్నారు. ఒక అణుబాంబు ఎత్తే దేనికి పనికిరాదు. నా చిన్నతనంలో భోపాల్ విషవాయువు జరిగింది. ఇప్పుడుగా ఆ ప్రదేశం పంటలు లేవు, తినడానికి తిండి లేదు, ఉన్నోడికి ఆరోగ్యం లేదు. దేవుడు మనకి ఈ యొక్క భారతదేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవుడు తన సంరక్షణలో తన బిడ్డలైన వారిని కాపాడుతున్నారే. ప్రత్యేకమైన రీతిలో మనకి వాళ్ళతో మనం పోల్చుకుంటే ఎన్ని కష్టాలు పడ్డామమ్మా దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి. మణిపూర్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, ఎంత బాధను అనుభవించినప్పటికీ మందిరం లేకపోయినా, ఇల్లు లేకపోయినా చెట్ల కింద దేవుని స్తుతిస్తున్నారే. మనకు దేవుడు ఒక మందిరం ఇచ్చాడు, చెప్పడానికి ఒక సేవకుడిని ఇచ్చాడు. వాళ్ళు తమకు తెలిసిన రీతిలో దేవుని స్తుతిస్తున్నారే. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి మారు దేవుడు కొత్తదైన రీతిలో మనతో మాట్లాడాలనే చూస్తుంటాడు. వింటే బాగుపడతాం, వినకపోతే చెడిపోతాం. రెండే ఉంటాయి. ఐదర్ ఎస్ ఆర్ నో. రెండే, ఎస్ నో, ఆల్ రైట్, గుడ్ నైట్ అన్నీ ఉంటాయి. నో దగ్గర ఆల్ రైట్, గుడ్ నైట్. ఇంకా నిత్యం నిద్రే, చీకటిలోనే నిద్ర మనది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆధిపత్యము, అధికారము, 7 రకములైన వనరులు ఇచ్చిన ప్రతి వాడు. ఆ దినముల్లో చెప్పాడు, క్రీస్తు ప్రభువు శిలువ కార్యం చేసి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకము 62వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ప్రతి ఒక్కని మోకాలు, ఆ ఫిలిప్పీ సంఘంలో ఈ వనరులు పొందిన ఉన్నవారు మనలాంటోళ్ళే, మోకాలు వంగుతాం లేవు. అంటే శరీరరీత్యా బలహీనలైన వారికి వంగవు. నేను ఎవరిని విమర్శించటం లేదు, నాకు వంగదు. ఎందుకంటే ఆపరేషన్ అయింది కాబట్టి ఒక కాలు వంగదు, అందుకే కుర్చీలో కూర్చుంటాను. ప్రతి వాని మోకాళ్ళు ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలా?
వంగాలి. ఈ లోపట ఉన్నది హృదయానికి ఉన్న మోకాలు వంగుతుందా? వంగదు. ఎందుకంటే దానికి బాగా బలం ఎక్కువైపోయింది. దానికి వంగడానికి ఫ్లెక్సిబిలిటీ లేదు, స్టిఫ్నెస్. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి అది వంగుతాం లేదు. అలవాటు చేసుకోండి. ఏం చేయమన్నాడు? నాలుక గురించి ఏమన్నాడు? ప్రతి వాని నాలుక ఇంకా కొనని వారైతే తండ్రి అయిన దేవుడైన క్రీస్తు కుమారుణ్ణి రక్షకుడుగా ఒప్పుకొనున్నట్లు సమయం ఇస్తున్నాడే. ఇంకేమన్నాడమ్మా? ఆయనకేమి మనం అంగీకరించకపోతే ఆయనకేమి ఓట్లు తగ్గిపోవు, సీట్లు తగ్గిపోవు. ఇంకా అధికంగా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి దేవుని యొక్క రాకడ అత్యున్నతమైన స్థితిలో దేవుడు అభిషేకించి అభివృద్ధిపరిచి దేశమంతాను ఏ మూలల్లో దేవుని యొక్క వాక్యం ఇంకా తెలియపరచబడలేదు, వాక్యం అనే దేవుణ్ణి విస్తారముగా వెదజల్లమని క్రీస్తు ప్రభువే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చెప్తాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏం సువార్త? రక్షణ లేని వారికి రక్షణ సువార్త ప్రకటించమన్నాడే. ఇంత అవకాశం ఇస్తున్నాడు రక్షణ లేని వారికి. ఇంకేమన్నాడమ్మా? ఏమంటాడు? ప్రతి నామం నాకు పైనామం. భూమి మీద ఉన్న నామాలన్నిటికంటే A to Z లెటర్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఆయన నామానికి A to Zలో ఏం అవసరం లేదు, ఆయనే ఒక లెటర్. అన్నిటికంటే అత్యున్నతమైన స్థితిలో ఉన్నవాడుగా దేవుడుగా ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని ప్రతి వారు స్తుతించాలి. ఆ వనరులు పొంది ఊరుకొని కూర్చొని ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. 7 రకాల వనరులు ఇచ్చాడే శక్తిలో. ఇయ్యలేదమ్మా రక్షణ పొందిన వాళ్ళకి? ఇటు ఊపుతాను అటు నాకు అర్థం కావటం. ఎటు ఊపుతున్నారు? నోటితోటి చెప్పండి, తప్పేం లేదు. నాలుకతోటన్నా కనీసం దేవుని మాట చెప్పండి. ప్రతివాని నాలుక దేవుని స్తుతించాలన్నాడే, కనీసం స్తుతిస్తామని చెప్పండి. మీకే మంచిది ఆరోగ్యం. ఇలా స్తుతించండి. గొంతు నొప్పి ఉంటే ఇంటికి పోయి చూడండి, ఉంటుందేమో? ఉండదు. ఎందుకంటే దేవుని స్తుతించినప్పుడు ఆయన దాన్ని సక్రమమైన రీతిలో అమర్చేవాడుగా ఉన్నాడు తిరిగి స్తుతించడానికి. బొంగురు గొంతు, పీసుకాయ గొంతు వేసుకొని వచ్చినా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తే దాన్ని సరిది చేసేవాడు ఆయన. సర్వశక్తి గల దేవుడు, సర్వాన్ని చేయుటకు శక్తి గలవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదిలో లేదు. కేవలం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఆ రోమా పత్రికలో అది మార్కు సువార్తలు రాస్తాడు 9:23లో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మరి మనం నమ్మాలి. దేవుడు మనకి ఇన్ని వనరులు ఇచ్చాడే, దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దామని నమ్ముతారా? ఇప్పుడు చూస్తాను, ఆరాధన చేసినప్పుడు వెళ్తారు ఎంతమంది నమ్మినరో, ఎంతమంది ఆచరిస్తారో నాకు తెలిసిపోద్ది. నిన్ను కూడా చూస్తున్నాలే, అందరినీ చూస్తున్నాను. ఇక్కడ గోరిని కూడా చూస్తున్నాను, దాక్కున్నది గోరి. ఆ విధమైన పరిస్థితులు ఏమంటున్నాడు? దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని మనకు ఇచ్చినప్పుడు ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. అంతేకాకుండా ఏమంటున్నాడు ఆయన? తన ప్రజలైన వారిని ఎవరైతే ఈ విధంగా స్తుతించి ఘనపరిచేవారుగా ఉంటారో వారిని తన స్నేహితులుగా చేసుకుంటాడంట. దేవుడు మనతో స్నేహం చేయాలంటే మనలో ఎంత నీతి, దేవునికి ఉన్న క్వాలిటీస్లో అన్నీ మనకు ఉంటేనే ఆయన మనతో సహాయం చేస్తాడు. యోహాను సువార్త చూద్దాం ఒకసారి, 15వ అధ్యాయం పోదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్టయితే అమ్మా 14వ వచనం చదవమ్మా. యోహాను 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, ఇక్కడ ఒక షరతు పెట్టాడు దేవుడు.
దేవుని యొక్క వాగ్దానాలన్నీ షరతులతో కూడినవి, ఆది నుంచి కూడా అంతం వరకు కూడాను. ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల ఏం చేయమంటాడమ్మా? ఆజ్ఞాపించి దేవుడు గుడికి వెళ్ళొద్దురా అని చెప్తాడా? ఆరాధన చేయొద్దని చెప్తాడా? ఆజ్ఞాపిస్తాడా? ఏం చెప్తాడు? జర్రుబాయ్ ఏం చెప్తాడురా? ఎక్కడో తిరగకండ్రా బాబు, గుడికి వెళ్ళండి, ఒక పాట పాడండి, వాక్యం వినండి, దేవుని స్తుతించండి, గణపరచండి అని చెప్తాడు. అంతేనా? ఇంకేమని చెప్తాడురా బాబు? నీ పేరేమో నాకు తెలియదు కానీ. ప్రవీణ్ కుమార్ చెప్పురా బాబు, ఎప్పుడని చెప్పిండా నీకు? చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఈ దినం నుంచి ఫిబ్రవరి నెల చివరి ఆదివారం నుంచి మనం ఏం చేయాలా? పోయిన ఆదివారంలో పోయినసారి రోజుకు 2 మాలలు స్తుతించమన్నాను. ఎవరు ఆచరించినో లేదో, మరి ఆచరిస్తే ధన్యులు, లేకపోతే అన్యులు అయిపోతారు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పమ్మా, చదవమ్మా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల ఉంటామా? మరి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? నీకు రక్షణ, విడుదల, విమోచన ఇచ్చిన దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించమన్నాడు. అంతేనా? ఇంకేమన్నాడా? ఎక్కడైనా ఏదో ఒక కొండ పగలగొట్టి, బ్యాంక్ ఇరగొట్టి, లాకర్ పగలగొట్టి తీసుకొచ్చి నాకు డబ్బులు ఏమని అడగాడు కదా? అడుగుతాడా? అడుగాడు. ఏమా పిసుకమ్మా? అడుగాడు. నేను అలా అడుగుతాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఒక గుర్తుకి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాను. పలకరిస్తాను, జాన్ బ్రదర్ని కూడా పలకరిస్తాను, ఐజీని పలకరిస్తాను, ఈయన్ని పలకరిస్తాను, మోసగాడు ఉంటే మోసని పలుకుతాను, ఇవాళ అన్నను కూడా పలకరిస్తాను. అన్నమ్మా, చదివింది నువ్వు చేస్తున్నావా? వెరీ గుడ్, చేస్తే నీకే మంచిది. మళ్ళా చదువు అది. చేసిన ఎడలా ఇంకేమన్నాడమ్మా? ఏమంటాడంట? లోక సంబంధమైన దాస్వత్యం నుంచి, పాపము నుంచి, శాపం నుంచి విడుదల, విమోచన ఇచ్చి అందులో ఉన్నప్పుడు దాసులము. దేనికి? పాపము చేయు ప్రతివాడు పాపమునకు, హూసో ఎవర్ కమిట్ ద సిన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సర్వెంట్ ఆఫ్ ద సిన్. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. మీరు దాసులై ఉన్నారు. మిమ్మల్ని విడిపించి ఏమన్నాడమ్మా? స్నేహితుడుగా చేస్తాడు. దాసుడుగా ఉన్నప్పుడు దేవుడు మనతో స్నేహం చేయడు. ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి శిలువ కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. దాని నుంచి విడిపించి మనతో స్నేహము చేయడం, ఆత్మీయమైన స్నేహము చేయడానికి, ఆత్మ సంబంధమైన జీవితంలో మన లొసుకులను, మన యొక్క బలహీనతలు తెలియపరిచి, అభివృద్ధిపరిచి, తాను ఏ విధంగా అయితే తండ్రి చేత అభిషేకింపబడిన వాడుగా ఉన్నాడో తన పిల్లలైన మనలను, కుమారులను, కుమార్తెలను అభివృద్ధి చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కేవలం మనం ఏం చేయాలా? ఆయన చెప్పిన మాట వినాలా. ఏం చెప్పిండు? ఆజ్ఞాపించడం అంటే చెప్పడమే. ఆజ్ఞాతికమే పాపము. అక్కడ చెప్పిండు ఆదాము అవ్వలకి, అమ్మ పండు తినొద్దు, అది తినొద్దు, అదే తిన్నారు. ఏమైపోయారు వాళ్ళు? చరిత్రలో హీనులు అయిపోయారు. స్టార్టింగ్ వాళ్ళతో వచ్చింది మనకంత పంచాయతీ. వాళ్ళు బాగుంటే ఇంత ఉండకపోయేదేమో. అది ఒక అందుకు దేవుడు మనకు టెస్టింగ్ టైం. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు దేవుని చేత సృష్టింపబడిన వారు. భూమిలో ఆయన యొక్క పాఠశాల ఇది. మనం భూమి మీద నివసించేది ప్రతి ఒక్క వ్యక్తికి, చదువు ఉన్నోడికి లేకపోని కూడా ఇదొక ఆత్మ సంబంధమైన ఎడ్యుకేషనల్ సొసైటీ, పాఠశాలగా ఉంటుంది. ఈ పాఠశాల పాఠాలు వేరేగా ఉంటాయి, పద్ధతులు వేరేగా ఉంటాయి, పాటలు వేరేగా ఉంటాయి. స్కూల్లో ఏం చేస్తాం? జనగణ వాడతాం, ఇంకోటి వాడతాం, అది చేస్తాం. పాఠాలు చెప్తారు, ఇంగ్లీషు, సైన్సు, తెలుగు, లెక్కలు, ఇంగ్లీష్. ఇక్కడ ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి, ఆత్మలో మనం కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలని తెలియపరచడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని ఏం చేసుకుంటానన్నాడు? దాసులని పిలుస్తాడు. ఎవరిని? అది
కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. 100కి 200 మార్కులు చెప్పిన వాళ్ళకి. మనకి ఇస్తాడు దేవుడు. ఆమెకు 200, మన 400 ఇస్తాడు. దేవుడు ఎవరిని ఏ విధంగా ఆశీర్వదించాలో ఆయనకు బాగా తెలుసు. కేవలము నా మాట విని దానిని అంగీకరించి అమలు చేయు వాడే రక్షణ అనుభవం పొందిన వారిని గురించి మరి ముఖ్యంగా చెప్తున్నాడు. ఆ విధముగా మీరు ఉన్నట్టయితే నీతో నేను స్నేహం చేసేవాడుగా ఉంటాను. అంతేకాకుండా ఏమంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-17 వచనంలో అనుకుంటా చూడమ్మా, ఒక మాట చెప్తాడు ఈ సహవాసానికి సంబంధించి. కాదు దేవుని యొక్క సహవాసం వారితో కూడా ఉంటుందని 3:21 అమ్మా చూడు. జయించు వాడిని ఏం చేస్తాడంట? ఎన్నో వచనం అమ్మది? 21 పోన్లే, గుర్తున్నది, మర్చిపోయినాను. ఏమంటున్నాడు? ఆ దాసత్వం నుంచి తీసివేసిన తర్వాత దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని ఏ విధమైన అభిషేకించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడో, అభిషేకింపబడిన కుమారుడైన క్రీస్తు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన దేవుడు సింహాసనం పునరుద్ధానం శక్తినిచ్చి లేపి తన యొక్క కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకొని ఉన్నాడు. అదే రీతిలో క్రీస్తు ప్రభునందు పునరుద్ధానమైన శక్తిని పొంది లేచిన వారికి పరలోకమందు నా సింహాసనము పక్కన కూర్చోబెడుతున్నాడు. స్నేహం అంటే అది ఇహలోక సంబంధమైన స్నేహం కాదు, పరలోక సంబంధమైన నిత్యమైన శాశ్వతమైన అది ఒక ఏమంటారంటే స్నేహముగా ఉంటుంది. ఆ విధమైన రీతిలో దేవుడు మనకి ప్రభువుగా ఉండి మనల్ని ఆ విధమైన రీతిలో నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రకటన 11-17 వచనం చూడండి. ఆయన యొక్క ఉనికిని చెప్తున్నాడు. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా. ఏమంటాడు? ప్రభువుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన ఎప్పుడున్నాడు అంటే మనం అప్పుడు లేము, వర్తమానంలో అప్పుడు మనం లేము. స్టార్టింగ్ టైం ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో ఆ కాలంలో నుంచి మనం నడుస్తున్న కాలం నుంచి మన ముందు కాలం నుంచి చివరి కాలం వరకు ఏమై ఉన్నాడు? ఆయన సర్వమునకు అధికారం కలిగిన వాడు. ఇంకా నీవు నీ మహాబలమును ఏలుచున్నాడు. ఆ దేవుడు తండ్రి ఇచ్చిన మహాబలను ధరించిన వాడే ఏలుచున్నాడే. ఆ మహాబలంలో కొద్ది బలాన్ని తన స్నేహితులకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరిస్తారండి? సింహాసనం. మన ఇంట్లో కూర్చోడానికి ఒకసారి కుర్చీలు సరిగా ఉండవు. దేవుని యొక్క రాజ్యంలో బంగారంతో తయారు చేయబడ్డ సింహాసనాలు, కుర్చీలు. దేవుని యొక్క పరలోక రాజ్యమే రోడ్లే, వీధులే, బంగారంతో చేయబడిన వీధులు, ముత్యములతో చేయబడిన గుమ్మాలు. అక్కడ వెలుగుతోటి పని లేదు, దేనితో పని లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఆ యొక్క ప్రదేశంలో దేవుడు నిన్ను నిత్యం కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడే, కేవలమే ఒక అంగీకారంతోనే. మీరు నా స్నేహితులై ఉంటారని అని చెప్తున్నాడే. మన కొరకు తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేసినప్పుడు కేవలం ఇక్కడ ఈ జీవితంలోనే, ఈ లోక సంబంధమైన జీవితంతో ముగింపు ఉండకూడదనే ఏకైక దేవుని యొక్క ఏమంటాడే తలంపు వల్ల ఆయన ఈ మాటలను చెప్పవలసి వచ్చింది. ఆ విధమైన రీతిలో ఉండేవారికి ఆయనకి ఆదియు అంతము లేదు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏకరీతిగా ఉన్నవాడు, ఏక శక్తి కలవాడు. ఒక సమయంలో బలంగా ఉండి మన జీవితంలో ఏముంటుందమ్మా, 40-50 సంవత్సరాల తర్వాత యవ్వన ప్రాయంలో ఉన్న బలం ఉంటుందా? ఉండదు.
ఆ దేవుడు ఎలాంటివాడంటే ఆత్మశక్తి ఎలాంటిదంటే ప్రారంభం నుంచి అనగా దేవుని యొక్క ప్రజలుగా మనము ఐడెంటిఫై చేయబడ్డప్పుడు అంటే రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పటి నుంచి మన జీవితకాలం ముగిసేంత వరకు ఒకటే శక్తిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ లోకమును మనం వదిలేంత వరకు ఆత్మకు శక్తికి ఏ దోకా లేదు, ఏ నొప్పి రాదు, ఏది రాదు. అలా వచ్చడానికి కారణాలు 2 మెసేజ్లు చెప్తా. రెడీగా ఉండండి. ఆ విధమైన రీతిలో ఆయన ఆదియు అంతము అయ్యున్న దేవుడుగా ఉంటున్నాడు. సర్వమునకు అధికారి అంటే సర్వ సృష్టి ఆయన మూలంగానే. మనం చూస్తాం కొలస్సీ 1:16 అనుకుంటా, చూడమ్మా. పౌలు గారు చెప్తాడు ఆయన సృష్టిని గురించి మాట్లాడుతూ, కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 అనుకుంటా. ఆయన అదృశ్య దేవుడును సృష్టికర్తకు ఆది సంభూతుడునై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నయును అమ్మా భూమి అందున్నయు దృశ్యమైనయో కానీ అదృశ్యమైన. ఇక్కడ 2 విషయాలు. దృశ్యం అంటే మన కంటికి ఫిజికల్గా శరీర సంబంధమైన నేత్రాలు కనబడే దృశ్యమైనవి ఈ లోకంలో ఉండేవి. అదృశ్యమైనవి పరలోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైన నేత్రాలు కనబడతాయి. ఏమంటాను మళ్ళీ చదవది. కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఏమైంది. సర్వాధికారం అంటే ఇది. రాసుకోండి అక్కడ పక్కన. ఎప్పుడైనా గుర్తొస్తే దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని సర్వాధికారం అంటే ఏంటో చూడడానికి గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఏం లేనోళ్ళు ఆ బైబిల్ని అక్కడే రాసుకోండి. కొలస్సీ 1:16 పక్కన. హలో, నువ్వు ముందు రాయి బాబు. పెన్ను లేదా? ఇస్తాను. నీలాంటి వాళ్ళ కోసమే తెస్తుంటాను పెన్నులు. ఇగో రాసుకో. రేపు ఒక వాక్యం చెప్పాలంటే గుర్తుంచుకో. నేను కోపం పడతాను, నాకేం ద్వేషం ఉండదు. వారు బాగుపడాలని అంతే, నాకంటే ఎక్కువ చెప్పాలని. అంతేగాని ఎవరిని ద్వేషించడం ఎవరిని విమర్శించడం నాకు అలవాటు లేదమ్మా. మీరేమనుకున్నా పర్వాలేదు. ఆ విధమైన సర్వాధికారము కలిగిన వాడు మనతో స్నేహం చేస్తుంటే మనం ఎంత ధన్యులమై ఉన్నాము. ఒక ధన్యత లేని మనకు దేవునితో సహవాసాన్ని పొందలేని పరిస్థితిలో నుంచి తన స్నేహితుడుగా ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించి విమోచించి తన స్నేహితుడుగా తన సింహాసన పక్కన కూర్చోబెడుతున్నాడే. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి మనకి ఏంటి బాధ? చిన్నది ఏదైనా 5 రూపాయలు పని చేస్తేనే 10 సార్లు థ్యాంక్స్ చెప్తాం. ఎవరన్నా తప్పేం లేదు. 5 రూపాయలు చేసిందాడు, మనం థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పాము? 10 సార్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే గుర్తుంచుకోండి, వాడు చేసింది 5 రూపాయల పని 10 సార్లు చెప్పినామంటే 10 రూపాయలు థ్యాంక్స్ చెప్పినట్టు. దేవుడు మనకి వేల విలువైన దానికి పనులు మనకి మన జీవితంలో కార్యాలు చేస్తే మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నాం? 10,000 సార్లు చేయాలి. చేస్తున్నామా? పోనీ కనీసం 1000 సార్లు అని చెప్తానా? లేదు, ఒక 0 తీసేస్తాం. కొన్ని రోజుల తర్వాత ఎంత ఉంటుంది? 100లో ఆ 0 కూడా తీసేస్తాం. మళ్ళీ తర్వాత ఏం చేస్తాం? 10 ఉంటుంది, ఆ 10లో ఒక్కటి కూడా 0 తీసేస్తే ఏముంటుంది? ఒక్కసారి ఉంటుంది. అది మనసు బాగుంటే వస్తుంది, లేకపోతే ఆ ఒకటి కూడా పోద్ది. శరీర సంబంధమైన విషయాలకి ఆత్మ సంబంధమైన విషయాలకి ముడిపెట్టకండి. బాధ లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్క కుటుంబంలో బాధ ఉంది. శ్రమలు, బాధలు, హింసలు అందరికీ ఉంటాయి. కష్టము, సుఖము ఇవన్నీ ఉన్నదే సంసారం. దేవుడు సంసారులుగా మనల్ని ఈ భూమి మీద పెట్టినప్పుడు అనేకము ఉంటాయి. సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు తప్ప మీకేమి ఉండవని పౌలు గారు 1 కొరింథీ 10:13 చెప్తాడు. వాటి గురించి మీరేం బాధపడద్దు. దేవుడు మీరు మొయ్యగలిగినంత శక్తినే ఆ యొక్క శోధన ఇస్తాడు, కానీ మోయలేకపోతే మోసే శక్తిని ఇస్తాడంట ముందు. లేకపోతే మళ్ళీ మరపడితే దాని నుంచి తప్పించే మార్గం ఇస్తానన్నాడే. ఇన్ని వెసులుబాట్లు ఇచ్చినా కూడా మనం ఆయనకు
థ్యాంక్స్ చెప్తాంలేం, దేవుణ్ణి స్తుతించుతాంలేం. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. నిన్నటి వరకు బాధలు ఉన్నావు అనుకో, ఈరోజు దేవుడు నేను మందిరానికి తీసుకొచ్చాడు అనుకో, దాని గురించి దేవుని ఆరాధించు. అయ్యా నిన్నటి వరకు నా బుర్ర పాడైపోయింది, మనసు బాగాలేదు, చంచలంగా తిరిగినాను, నేను మందిరానికి వచ్చిన వాక్యం విన్నాను, ఈరోజు నాకు నా యొక్క మనసుకి నెమ్మదినిచ్చినాను, దేనికి అందుకు దేవుని స్తుతించండి. దేవుని యొక్క మందిరానికి రాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఇది కూడా రెండో వర్తమానంలో చెప్తాలే, ఇప్పుడే చెప్తే భయపడిపోతారు, మళ్ళీ ఆరాధన మర్చిపోతారు. ఏమంటున్నాడమ్మా అక్కడ? అంతేకాక మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యంలో మనం చూసినట్టయితే దేవుడు ఏమై ఉన్నాడు, ప్రభువు ఏమై ఉన్నాడో ఇది చాలా ఇంపార్టెంట్. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చూడండి ఒకసారి, 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక సేవింపబడువాడు కాదు. దేవుడు ఆయన శక్తిని చెప్తున్నాడు. మన యొక్క జీవితంలో పాత నిబంధన కాలంలో సృష్టి కార్యంలో మనలో ఉన్న ఈ యొక్క ఊపిరికి రువాయ్, గ్రీకు భాషలో రువాస్ అన్న ఒకటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఇక్కడ ఏమన్నాడమ్మా? జీవమును ఊపిరిని సమస్తమును ఆయనే దయచేవాడు. నిజమా కాదా? ఇప్పుడు నీలో నాలో ఉన్న ఊపిరి ఎవరిది? ప్రవీణ్ బాబు ఏదో నర్సీపట్నం మార్కెట్లో దొరికిందమ్మా? దొరికింది. ఆయనదే ఊపిరి, రువాయ్, శ్వాస. ఉశ్వాసం అంటే పైకి తీసుకోవడం, నిశ్వాసం అంటే కింద కుదరడం. అయితే ఉశ్వాస సమయంలో ఏ అనే పదంతో గాలి లోపలికిందంట. నిశ్వాసం అంటే కింద కుదరడం సు. ఉశ్వాస నిశ్వాసాలు అంటే యేసు అనే పదముకి అటాచ్ చేయబడి కలపబడి ఉన్నదని చెప్తున్నాడు. అపోస్తల కార్యం రాసిన లూకా గారు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు కూడా చెప్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి మాలో దేవుని యొక్క ఉశ్వాస నిశ్వాసాలుగా ఉన్నాయని పేతురు యోహానులు చెప్పిన మాటలు లూకా గారు రాశారు. మన జీవితంలో ఉశ్వాస నిశ్వాసాలు ఏమున్నాయి? ఉన్నాయా? పీలుతున్నాం, గాలి వదులుతున్నాం, ఒక 2 నిమిషాలు మూసేస్తే ఏమైపోద్ది? చాప్టర్ క్లోజ్, బాక్స్ రెడీ. ఆలోచించండి. వినడానికి కొద్దిగా హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ సీరియస్గా ఆలోచించండి. మనసుకు సంబంధించిన విషయాలను మనసుతో ఆలోచించండి. వ్యక్తిగతమైన శరీర సంబంధమైన విషయాలతో ఆత్మను ముడిపెట్టకండి. దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుడు ప్రతి ఒక్కరికి, రక్షింపబడిన వారికి ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన ఆ 7 వనరులు ఇచ్చాడే. దాన్ని పొందలేని పరిస్థితి మనది. పొందమంటున్నాడు, నాతో ఉండండి, మీ దాసత్వం నుంచి విడిపించానని చెప్తున్నాడే. పొందడానికి మనకేంటి? నిర్లక్ష్యం. లక్ష్యము నిర్లక్ష్యము ఒకటే అక్షరం తేడా, అంతేనా? అక్షరాలు అవే, ఫలితం వేరే. దానికి కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ విధమైన పరిస్థితుల్లో ఉండొద్దు. ఇంకేమంటున్నాడు దేవుడు? ప్రభు అయిన వారు మనకే కాదు, రక్షింపబడిన వారికే కాదు, భూమి మీద సృష్టింపబడిన ప్రతి ఒక్కరికి ఉశ్వాస నిశ్వాసాలు ఇచ్చింది ఆయనే. మనం లోపలికి బ్రీత్ తీసినప్పుడు ఏ అనే పదంతో వెళ్తుందంట. వెన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్ ఆక్సిజన్ అవుట్ సైడ్, ఇట్ విల్ కమ్ సు విత్ యూ. సు ఏ సు ఏ సు ఏ సు అని చూడండి. ఏ అన్నప్పుడు ఏమవుతుంది? లోపడిపోతుందా, బయటకు వస్తుందా? అది ఆ సత్యం వాళ్ళు చెప్పారమ్మా. నేను వాక్యంలో రాస్తున్నది కాబట్టి నేను డిక్షనరీలో అవన్నీ చూసి చదువుతాను అనమాట. మనకి క్లియర్గా తెలవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను అలాగా ప్రయాసపడుతూ ఉంటాను. గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క వాక్యంలో దాచబడి ఉన్న గొప్పతనాలు మనం తెలుసుకున్నప్పుడే అవి ప్రయోజనకరంగా ఉంటాయి.
నాకే తెలియకపోతే మీకేం చెప్తాను? మీరు ఉశ్వాస నిశ్వాసాలు బదులు ఏ బదులు బి తర్వాత సి అంటే నేనేం చెప్తాను? ఏం భయ్యా జాన్ బ్రదర్, ఏం చేయలేం కదా. దేవుడు వాక్యం అనే దేవుడు ఏం మనతో మాట్లాడాలనుకుంటున్నాడు చూడండి. దేవుడు ప్రభువుగా ఉండడానికే పిలువబడడానికే ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే రక్షణకర్త అయిన తర్వాత రక్షణనిచ్చినాడు. అందుకే కొత్త నిబంధన మొత్తంలో 16 మార్లే క్రీస్తు రక్షణ గురించి రాయబడి ఉన్నది. ప్రభువుగా కార్యాలు చేసింది 450 సార్లు తెలియపరచబడ్డది. మనం 1, 2, 3 చూసినాం, అంతేనామా? ప్రతిసారి చెప్పమంటే ఇదే చెప్తాను, 450లో చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోవాలా, ఒక్కసారి చెప్పినప్పుడు ఆలోచించాలా, ఆసక్తి ఉండాలా. వచ్చే వారంలో మనం దేవుని స్తుతించడానికి ఏ విధమైన రీతిలో మనం సిద్ధపడాలో అని తెలియపరుస్తూ వస్తున్నాం. మరి గత ఎప్పుడు వచ్చినా గుర్తులేదు, ఫిబ్రవరి 1st వీకా 2nd వీకా వచ్చాను, చెప్పాను. 92వ కీర్తన అందరూ చదవమన్నారు, చదివారు. అప్పుడే మంచిగా వదిలేశారు, అంతే కదా. అదే కరెక్టు. నేర్చుకోండి అమ్మా. ఇక మన జీవితం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. యాకోబు గారు ఏమంటాడు తెలుసా? మానవుని యొక్క జీవితం గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 చదివి ఆరాధనలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14. వీళ్ళు ఆగమ్మ పిసుకమ్మ కొద్దిగా ఆగు. వీళ్ళు ఎవరు తెలుసా? దేవుడు నేను చెప్పిన మాట అంగీకరించమనే చెప్పిన మాట విననోళ్ళు సంగతి ఇది. వాళ్ళు ఏమనుకుంటారు? రేపైనా ఎల్లుండైనా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం, లోకం మీద విలాసవంతంగా జీవిద్దాం, శరీర సంబంధము శరీరాన్ని ఆనందంలో పెడదామని అనుకుంటారంట. అయితే యాకోబు గారు వాళ్ళ పరిస్థితి ఏందో చెప్తుంటే ఇప్పుడు కిందకి చదువు. రేపు ఏమి సంభవించునో నీకు తెలుసా? నాకు తెలుసా? మీకు తెలియదు, ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ క్రియేటర్. హీ నోస్ ఎవ్రీథింగ్. వెన్ వీ వర్ బార్న్ వీ నో ది డేట్ ఆఫ్ బర్త్, బట్ వీ డజంట్ నో ది డేట్ ఆఫ్ డెత్. ఈవెన్ దో గాడ్ నోస్ ది డేట్ ఆఫ్ డెత్ ఆల్సో, బికాజ్ ఈజ్ ద క్రియేటర్. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమస్తం ఎరిగినవాడు. రేపు మీకు ఏమి సంభవించినా మీకు తెలుస్తుందా? తెలితే ముందు ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ బాధలు కష్టాలు ఎందుకుంటాయి? ఇక్కడ బాధ ఉంది, రేపు ఇటు పోతే బాధ వస్తుందని తెలిసిందనుకో, ఆ రూట్లో వెళ్తామమ్మా, వెళ్ళాం కదా. ఎందుకు దేవుడు అలా పెట్టాడు? నీ యొక్క నా యొక్క ఆత్మలో దేవుని మీద మనం ఎంత ఏకాగ్రత కలిగిన ఉన్నాం. రేపటి దినము దేవుని యొక్క సన్నిధిలో ఉంటామా లేదా అని ఆలోచన ఉందా లేదా అని ఈజ్ గోయింగ్ టు టెస్ట్ అస్. ఇంకేమన్నాడమ్మా? మీ జీవము అది ఏ పాటిది అనుకుంటున్నాం మనం? ఏ పాటిదమ్మా? అట్లా కాదు, మన జీవితం గురించి. జనరల్గా భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఆ పాతకాలం వదిలేస్తే 100 సంవత్సరాలు బతికితే గొప్పే. రాజకీయ నాయకులు ఒక 5 సంవత్సరాలు గెలిస్తే పంచవర్ష ప్రణాళిక వేస్తారు. మానవుడు జీవించేది 80 సంవత్సరాలు, వాడు 1000 ఏళ్ళ ప్రణాళిక ఎత్తాడంట. ఈ మధ్యలో ఎప్పుడు బకెట్ అంటాడు, వాడికి తెలియదు మనకు తెలియదు. బకెట్ అన్నాడు తెలుసా? చచ్చిపోయే ముందు బకెట్ అంటారంట. అంటే పోయే ముందు బకెట్, పాతకాలంలో చచ్చిపోయేటువంటి మంచం పక్కన ఇట్లా వెనకాల ఇది మంచం అనుకో, ఇలా బకెట్ పెడితే ఆడ పోతా రాసి ఊపిరి వదిలేటప్పుడు దాన్ని తన్ని పడేస్తాడు. నీతో నాకేం పని అని బకెట్లో నీళ్ళు పడేస్తాడంట. బకెట్ తన్నడం అంటే తన్నిన తర్వాత ఏమవుతాడు? బాక్సులు వేస్తాడు, బాక్సులు పోతాడు. నీ జీవం నా జీవం అలాంటిది. ఎప్పుడు అది సంభవిస్తుందో తెలుసా? కాబట్టి ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండమంటున్నాడు. ఆత్మ సంబంధమైన మెలకువగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఉండండి అంటాడు. నిత్యము ఆయన సన్నిధిలో ఉండువారిని దేవుడు ఆశీర్వదించే దీవించేవాడుగా అన్నాడు.
రేపు మీకు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవితము ఏ పాటిది, ఇంతలో ఉండి అంతలో ఆవిరి. మనకు అందరికి కుక్కర్లు వచ్చేసినాయి కాబట్టి కుక్కర్ విజిలేసినాక పోయి చూస్తే ఎంత ఆవిరి ఉంటుందమ్మా అక్కడ? ఉంటుందా? కుక్కర్ విజిలేసి అయిపోద్ది, తర్వాత వెళ్ళి చూస్తే ఎంత ఆవిరి కనిపిస్తుంది? కనపడుతుందా? నువ్వు చెప్పమ్మా మనోరాల. కనపడదు. ఎవాపరేషన్. పెట్రోల్ బంక్కి పెట్రోల్ వేయించడానికి పోతుంటే పక్క నుంచి ఎవాపరేషన్ అవుతుంటుంది. అది పెట్రోలే, కానీ దాని జీవము మన బండ్లు వేస్తే అది నడుపుతుంది. అది ఎవాపరేట్ అయిపోయి గాలి కలిస్తే ఏమైపోయింది? ఎందుకు పనికి రాకపోతుంది. మన జీవితం కూడా అలాంటిది, ఎవాపరేషన్. ఆ కుక్కర్ వదిలేసిన స్టీమ్ ఎడిపోతుందో తెలియదు, కానీ మన జీవం వదిలేసిన తర్వాత ఎక్కడికి పోతుందో మనకి తెలుసు. తెలియపరుస్తున్నాడు వాక్యం అనే దేవుడు. రెండు ఉన్నాయి మార్గాలు, ఒకటి జీవానికి, ఒకటి నిత్య మరణానికి, ఒకటి నిత్య జీవానికి. ఆది నుంచి చెప్తుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ద్వితీయోపదేశకాండం 30:15 ఇదిగో చూడుము నీ ముందు 2 మార్గాలు ఉంటాడు. ఒక నిత్య జీవానికి వెళ్తుంది, ఒక నిత్య నాశనానికి వెళ్తుంది. దేనిలోకి వెళ్ళాలో డిసైడ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. యు ఆర్ గోయింగ్ టు ది డెసిషన్ మేకర్స్. మీరే న్యాయ నిర్ణేతలు. నీ జీవితానికి, నా జీవితానికి నేనే, మీ జీవితానికి మీరే న్యాయ నిర్ణేతలను దేవుడు స్వేచ్ఛనిస్తే మనం దాన్ని పాడు చేసుకున్నట్టయితే మన జీవితం పాడవుతుంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువును ఏమని సంబోధించుతూ వచ్చినారంటే రక్షణకర్త, విడుదలకర్త అయినప్పటికీ దానికంటే ఎక్కువ బాధ్యతలు స్వీకరించిన ప్రభువుగా మన జీవితంలో ఉన్నాడు. ఆ బాధ్యతలు స్వీకరించి 7 రకములైన వనరులు, శక్తి, ప్రభావం, ఘనత, కీర్తి, జ్ఞానం అన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. వాటన్నిటి గురించి మనము ఏ మార్కెట్లో పోయినా దొరకవు. అవి దేవుని నిండార దేవుని స్తుతించేవారుగా ఉండాలి. పైన పెదవులతో కాదు, హృదయంలో నుంచి ఆత్మలో సత్యముతో దేవుని స్తుతించినప్పుడే ఆ యొక్క స్తుతికి దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. ఆయన ఏమన్నా అన్యాయస్తుడు కాదు, దానికి కూడా దీవెనలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవి పొందాలని అనుకున్నవారు నిజమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడు, ప్రభువుగా ఉంటూ ఏం చేసినాడు. కొర్నేలు గారికి మరి దర్శనానికి వెళ్ళినప్పుడు మరి పేతురు గారు సంశయించినప్పుడు దేవునికి కలిగిన దర్శనంలో ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము ఇంటికి పోయి చదువుకోండి. ఆ ముందు దేవుడు ఆ కొర్నేలు ఇంటికి పోమంటే పోకుండా పేతురు గారు అక్కడక్కడ తిరుగుతాడు. ఆకలితో అలమటిస్తూ వస్తుంటే దేవుడు చతుస్పాద జంతువులు ఒక దుప్పట్లుగా పాడి ఆయన ముందు పడేస్తాడు. తినమంటే అయ్యో దేవుడా నేను చాలా నీతిమంతుడినన్నా, దేవుడు పంపిస్తే దేవుడికి చెప్తాను, నేను తిలాను, అమ్మో తప్పు అంటే దేవుడు 2 మొట్టికాయలు వేశాడు. ఈ చెంగు లేపొకటి, ఆ చెంగు లేపొకటి. అప్పుడు జ్ఞానోదయం కలిగినప్పుడు ఏమైంది? కొన్నేళ్ళ ఇంటికి పోవడానికి సంశయించడానికి కారణాలు, గూఢార్థాలు వేరే ఉన్నాయి. అప్పుడు జ్ఞానోదయం కలిగి కొన్నేళ్ళ ఇంటికి పరిగెత్తి వెళ్ళి అప్పుడు చెప్తాడు, దేవుడు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఎవరైతే తనను హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, మనకే, మన డినామినేషన్కే కాదమ్మా, మనకే అనుకోవద్దు, ఎవరైతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఆయన మాటలు, ఆజ్ఞలు పాటించి ఆయనతో నడిచేవారుగా ఉంటే వారందరికీ ప్రభు అన్నాడు. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఏ భాష, ఏ తెగ, ఏ జాతి వారు అయినప్పటికీ దేవుని చిత్తానుసారంగా నడిచి వెళ్ళేవారే ఆయన బిడ్డలు, ఆయన స్నేహితులు. ఆ యొక్క యోగ్యతను మనకు దేవుడు ఇచ్చినందుకు దేవుని మనము జీవిత కాలము స్తుతించినా ఏమవుతుందమ్మా? రుణస్థలం అంటాం. ఏం రుణం? ఆరాధన రుణం. ఆరాధన ఉంది కానీ అప్పు పెట్టిపోతాను రుణస్థలం అని. పూర్తిగా హృదయపూర్వకంగా వాక్యానుసారమైన రీతిలో విని చేసినట్టయితే దేవుడు మన యొక్క ఈ ఆరాధనను ఆస్వాదించేవాడుగా ఉంటాడు. నోహు కాలంలో ఆయన వేసిన ధూపము దేవుడు ఆగ్రహించినవాడు. ఆగ్రహించడం అంటే ఆనందించినవాడు.
మన యొక్క ఆరాధన కూడా దేవుడు విని ఆనందించి సంతోషించేవారుగా ప్రతి ఒక్కరు సిద్ధపడి ఆరాధనలోనికి వెళ్దాం. దేవుడు ఇచ్చిన వాక్యం జీవించును గాక. జాన్ బ్రదర్. ఒక పాట పల్లవి, ఒక చరణం పాడి